కేరళలోని శబరిమలలో జనవరి 14న జరగనున్న మకర విలక్కు మకర జ్యోతి దర్శనానికి అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయని ఏడీఎం అరుణ్ ఎస్ నాయర్ తెలిపారు. భక్తుల భద్రత కోసం బారికేడ్లు, ఇతర సౌకర్యాలు సిద్ధం చేశామన్నారు. అటు హైకోర్టు ఆదేశాలతో దర్శనానికి అధికారులు కఠినమైన ఆంక్షలు విధించారు. 14న వర్చువల్ క్యూ ద్వారా 30,000 మందికి అనుమతి ఉంటుంది. పెరికెట్ గ్రామంలో ఆర్ఎస్ఎస్ ఆధ్వర్యంలో ముగ్గుల పోటీలు నిర్వహించిన వారికి శ్రీ కేదారానంద స్వామి మహారాజ్ బహుమతులు అందజేశారు. సంక్రాంతి పండుగ వేళ హైదరాబాద్ బులియన్ మార్కెట్లో బంగారం, వెండి ధరలు భారీగా పెరిగాయి. 24 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర ఇవాళ ₹1690 పెరిగి 1,42,150కి చేరింది. అలాగే 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 1,550 ఎగబాకి 1,30,300 పలుకుతుంది. అటు కేజీ వెండి ధర ₹12,000 పెరిగి 2,87,000గా ఉంది. ప్రజలు తలసేమియా రోగులకు రెడ్ క్రాస్ సేవలు ప్రాణాధారంగా నిలుస్తున్నాయని ప్రభుత్వ సలహాదారు ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి పేర్కొన్నారు. రెడ్ క్రాస్ సొసైటీకి సుమారు 15 లక్షల వ్యయంతో సోలార్ పవర్ ప్లాంట్ ఏర్పాటుకు నిధులు మంజూరు చేస్తున్నట్లు పి సుదర్శన్ రెడ్డి తెలిపారు. ఈ సోలార్ ప్లాంట్ ద్వారా విద్యుత్ ఖర్చు గణనీయంగా తగ్గి పేద రోగులకు అందించే సేవలు మరింత బలోపేతం అవుతాయని ఆయన పేర్కొన్నారు. సంక్రాంతి పండుగ వేళ ఊరెళ్లే వారికి విమాన ఛార్జీలు షాకిస్తున్నాయి. సాధారణ రోజుల్లో హైదరాబాద్ నుంచి గన్నవరం, తిరుపతి వంటి ప్రాంతాలకు ₹3,000గా ఉండే టికెట్ 12 నుంచి 13 తేదీలో ఏకంగా ₹12,000 వరకు ఉంటుంది. మళ్ళీ 17, 18 తేదీలో ఏపీ నుంచి హైదరాబాద్ రావాలంటే ధరలు ఇలాగే ఆకాశాన్ని తాకుతున్నాయి. చెన్నైలో డ్రైవర్ రహిత మెట్రో ట్రైన్ ట్రయల్ రన్ విజయవంతమైంది. వడపళని నుంచి పోరూరు వరకు నిర్వహించిన తొలి ట్రయల్ సక్సెస్ అయిందని అధికారులు ప్రకటించారు. పుందంపల్లి వడపళని రూట్లో డబుల్ డెక్కర్ వంతెన నిర్మిస్తున్న విషయం తెలిసిందే. ఈ మార్గంలో పుందంపల్లి, పోరూరు వరకు 9 కిలోమీటర్ల పనులు ఇప్పటికే పూర్తయ్యాయి.